ఉమెన్స్ వరల్డ్ కప్ 2025లో 13వ మ్యాచ్ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరిగింది. రెండు టీమ్స్ మంచి ఫామ్లో ఉన్నాయి. వరుస విజయాలతో దూసుకు వెళ్తున్నాయి. ఈ మ్యాచ్ రెండు టీంలకి ఎంతో కీలకమైనది. ఈ మ్యాచ్లో స్మృతి మందాన 18 రన్స్ కొడితే ఒకే సంవత్సరంలో 1000 రన్స్ కొట్టిన క్రీడాకారిణిగా రికార్డుకి ఎక్కుతుంది. ఆసీస్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. స్మృతి మందాన ప్రతీకారావిలు బ్యాటింగ్కి రాగా కిమ్ గ్రాత్ బౌలింగ్ వేసింది. ఇండియన్ ఓపెనర్స్ స్టడీగా ఆడుతూ 15 ఓవర్లకి 73 రన్స్ చేశారు. 19వ ఓవర్లో స్మృతి మందాన హాఫ్ సెంచరీ చేసింది. 21వ ఓవర్లో స్మృతి మందాన 6 కొట్టి వన్డేల్లో 5000 పరుగులు పూర్తి చేసింది. వన్డేల్లో 5000 రన్స్ పరుగులు పూర్తి చేసిన వ్యక్తుల్లో ప్రపంచంలో 5వ వ్యక్తి మరియు ఇండియాలో 2వ వ్యక్తి. 25వ ఓవర్లో 80 రన్స్ వద్ద అవుట్ అయింది స్మృతి మందాన. దీంతో వీళ్ళిద్దరి పార్ట్నర్షిప్ బ్రేక్ అయింది. తర్వాత హర్లీన్ డియోల్, హర్మన్ ప్రీత్ కౌర్, జెమిమా రోడ్రిగ్స్, అమన్జీత్ కౌర్, దీప్తి శర్మ, స్నేహా రాణాలు బాగా ఆడారు. స్కోరు వేగాన్ని పెంచారు. కానీ ఎక్కువ రన్స్ కోసం ఆల్అవుట్ అయ్యారు. 36 రన్స్కి 6 వికెట్లు పడ్డాయి. ఇండియా 330కి ఆల్అవుట్ అయింది. వరల్డ్ కప్లో ఇండియాకి ఇదే అత్యధిక స్కోర్. సదర్లాండ్కి 5 వికెట్లు పడినాయి. 331 రన్స్ చేజ్ కోసం ఆసీస్ బరిలో దిగింది. వరల్డ్ కప్లో ఇంతవరకు ఇన్ని రన్స్ చేజ్ ఎవరూ చేయలేదు. అలీసా హైలీ, లితిన్ ఫీల్డ్ బ్యాటింగ్కి వచ్చారు. మొదటి 6 ఓవర్లు స్లోగా ఆడారు. తర్వాత 10 ఓవర్లకే 88 రన్స్ చేశారు. భారత్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొని ఆడుతున్నారు. 30 ఓవర్లకి 186 రన్స్ చేశారు. 31 ఓవర్లో కెప్టెన్ అలీసా హైలీ సెంచరీ చేసింది. వన్డేల్లో తనకు ఇది 6వ సెంచరీ. అలీసా హైలీ, గార్డినర్లు స్కోరు వేగాన్ని పెంచారు. 39వ ఓవర్లో అలీసా హైలీ 142 పరుగుల వద్ద అవుట్ అయింది. 49వ ఓవర్లో ఫెర్రీ 6 కొట్టి మ్యాచ్ని ముగించింది. ఇండియాకి ఇది 2వ ఓటమి. ఓపెనర్స్ బాగా ఆడారు. కానీ తర్వాత వచ్చిన బ్యాటర్స్ దాన్ని నిలబెట్టుకోలేకపోయారు. వాళ్ళు కూడా బాగా ఆడి ఉంటే 350 రన్స్ దాటేవి. అప్పుడు కంఫర్టబుల్గా గెలిచేవాళ్ళు. ఇండియన్ బౌలర్స్ వాళ్ళకి ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయారు. ఓవరాల్గా ఈ మ్యాచ్లో ఓపెనర్స్ బాగా ఆడారు. దాన్ని తర్వాత వచ్చిన వాళ్ళు నిలబెట్టుకోలేకపోయారు. బౌలింగ్ విషయానికి వస్తే మనకి 50 ఓవర్లకి 5 మందే మెయిన్ బౌలర్స్ ఉన్నారు. 6వ బౌలింగ్ ఆప్షన్ లేదు. అందువల్ల మన టీం ఇబ్బంది పడింది. నెక్స్ట్ మ్యాచ్ 19వ తేదీ ఇంగ్లాండ్తో జరుగుతుంది.